ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజా శక్తిపీఠం. మనకి అష్టాదశ శక్తిపీఠాలు అనగానే మనకి దగ్గరగా ఉండేవి మనకు గుర్తొచ్చేస్తాయి. శ్రీశైలం భ్రమరాంబ, అలంపురం జోగులాంబ, కలకత్తా మహాకాళి, కాశ్మీరేతు సరస్వతి. అలా మనము గిరిజాదేవి అమ్మవారు ఒరిస్సాలో ఉంటారు. మరి ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజాదేవి వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. వైతరణి నది మనం చూసినప్పుడు మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే, మనం చనిపోయిన తర్వాత, ఎవ్వరు చనిపోయిన తర్వాత అయినా సరే ఆ యొక్క ఆత్మని వైతరణి నది మీదుగా ఈ యొక్క యమభటులు తీసుకెళ్తారు. ఆ వైతరణి నది ఆ ఒడ్డున వెలిసిందే ఈ యొక్క గిరిజాదేవి యొక్క అమ్మవారు. ఈమె అష్టాదశ శక్తిపీఠాలలో లేకపోయినప్పటికీ కూడా మనకి 54 శక్తిపీఠాలలో ఒకటిగా అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నంత మాత్రాన మనకి ఏమవుతుందండి, మన యొక్క పితృదేవతల యొక్క విముక్తి కలుగుతుంది. ఆ వైతరణి నది ఒడ్డున మనము పిండ ప్రదానం కనుక చేసినట్లయితే మనకి ఈ మన పితృదేవతలకి విముక్తి కలుగుతుంది, నరక ప్రాప్తి నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పబడింది. అలాగే ఈ గిరిజాదేవి, గిరిజ అంటే అమ్మవారు గిరి నుంచి పుట్టినటువంటిది. అక్కడి నుంచి అంటే హిమవత్ పర్వతం నుంచి పుట్టినటువంటి పార్వతికి ఎంత శైలపుత్రి, ప్రథమే శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, అలా నవదుర్గలు మనం ఏ విధంగా అయితే మనం ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, ఈ విధంగా మనం ఎలాగైతే చెప్పుకున్నామో, ఈ యొక్క గిరిజాదేవి దగ్గర దసరా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి మహావైభవంగా ఈ యొక్క నవదుర్గల్ని ఆరాధిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. చక్కగా ఆ కుంకుమార్చన చేసి నిమ్మకాయని కోసి నిమ్మకాయ డెప్పలలో ఆవు నెయ్యితో దీపారాధన అనేటటువంటిది ఈ పీఠం నుంచి వచ్చింది అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ అమ్మవారు మనకు అక్కడ మహామంత్రం ఏమిటండి అంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇదొక మంత్రం. సాధకే అని చెప్పాను కదా, సాధికే అని ఎక్కువ మంది చదువుతారు. దానికి సంస్కృతంలో కరెక్ట్ సాధకే అనే చదవాలి. మా గురువుగారు బులుసు ఉదయ భాస్కరం గారని రాజానగరంలో ఆయన 3 భాషల త్రిభాషా ప్రవీణుడు అనమాట. ముఖ్యంగా ప్రత్యేకించి ఈ యొక్క అర్థాన్ని మాకు తెలియజేశాడు. కాబట్టి గుళ్ళల్లో సాధారణంగా మీరు ఏ దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ సాధికే అని చదువుతారు. మహా ఉద్దండ పండితులు కూడా సాధికే అని చదువుతారు. కానీ అక్కడ ఒరిజినల్ మంత్రం అదనమాట. ఓం త్రయంబకే దేవి, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చదువుతాం అన్నమాట. సాధకే అని చదివినా తప్పులేదు, సాధికే అని చదివినా తప్పులేదు. కరెక్ట్ వర్డ్ సాధకే. కాబట్టి ఈ యొక్క మనకి ఈతి బాధలను పోగొట్టి, రోగ బాధలను పోగొట్టి, ఆ తర్వాత మనకి శరీర తుష్టిని మనకి అందించేటటువంటి అమ్మవారు ఈ గిరిజాదేవి. ఓం నమస్తేస్తు మహామాయే అన్నారు అమ్మవారిని. అంటే మహామాయ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. దుర్గే స్మృతాం హరసి భీతి మశేష జంతోః స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి అని చెప్పబడింది. ఈ గిరిజ అమ్మవారు జ్ఞానుల్ని సైతము, మహాబలవంతుల్ని సైతము ఈ మాయలో పడవేసి మాయా వశుల్ని చేసి అమ్మవారు భక్తుల్ని తను అనుగ్రహిస్తుంది. తనను శరణవేడినటువంటి వాళ్ళని ఆ యొక్క మోహాల నుంచి విముక్తి చేస్తుంది. కాబట్టి ఇది మనకి ఈ అష్టాదశ శక్తి పీఠాల మీద మరి ఒక్కొక్క పీఠం మీద డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ సిరీస్ ఆఫ్ వీడియోలో ఇంకా అమ్మవారి మెటాఫిజిక్స్ ఏమిటి, అమ్మవారి తత్వం ఏమిటి, ఆ అమ్మవారిని ఏ నైవేద్యాలతో మనం పూజ చేసుకోవాలా,
అలాగే అమ్మవారిని ఏ తిథుల్లో మనం పూజ చేసుకోవాలా? ఈ గిరిజాదేవి అమ్మవారు ఉందనుకోండి, అష్టమి తిథిలో మనం అక్కడ చాలా వైభవపేతంగా ఆ గిరిజా అమ్మవారిని పూజ చేస్తారు. లక్షల్లో భక్తులు తండోపతండాలుగా ఆ దేవి నవరాత్రి ఆ అమ్మవారు జరిగేటటువంటి వైతరణి నది యొక్క ఆరుద్రోత్సవంలో కూడా మనకి ఈ అమ్మవారి యొక్క ఉత్సవం అనేటటువంటిది జరుగుతాయన్నమాట. కాబట్టి ఇలాంటి మరికొన్ని వీడియోల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి మన వీడియోలను వాచ్ చేస్తూ ఉండండి. శుభమస్తు.